శరణమయ్యప్ప. ఈరోజు నేను అయ్యప్ప మాలను ఎందుకు వేసుకుంటారు, దీక్షలో నల్లని దుస్తులే ఎందుకు ధరించాలంటే వీటి గురించి ఈరోజు నేను తెలియజేస్తున్నాను. మణికంఠుని దీక్షలో భాగంగా కటిక నేల మీద పడుకోవడం, 41 రోజుల పాటు చల్లని నీటితో స్నానం, పాదరక్షలు వేసుకోకపోవడం, నల్లని వస్త్రాలు మాత్రమే ధరించడం, ఏకభుక్తం వంటి కఠిన నిబంధనను పాటిస్తారు. అయితే ఇలా అయ్యప్ప మాలను ఎందుకు వేసుకుంటారు, అయ్యప్ప మాలను ధరిస్తే కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయ్యప్ప దీక్ష హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం నుండి మకర సంక్రాంతి వరకు శబరిగిరిలో శివకేశవుల కుమారుడు శ్రీ మణికంఠుని అయ్యప్ప మాల ధరించి దర్శించుకుంటారు. 41 రోజుల పాటు కఠినమైన నియమనిష్టలు, భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షను కొనసాగిస్తారు. దీక్షలో భాగంగా కటిక నేల మీద పడుకోవడం, 41 రోజుల పాటు చల్లని నీటితో స్నానం, పాదరక్షలు వేసుకోకపోవడం, నల్లని దుస్తులను మాత్రమే ధరించడం, ఏకభుక్తం వంటి కఠిన నిబంధనలు పాటిస్తారు. అయితే ఇలా అయ్యప్ప మాలను ఎందుకు వేసుకుంటారు, మణికంఠుడు మాలను ధరిస్తే కలిగే ప్రయోజనాలేంటి, మాల వేసిన వారిని స్వామి అని ఎందుకు పిలుస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మణిమాలతో దీక్ష ప్రారంభం. అయ్యప్ప స్వామి దీక్షను మణిమాలతో ప్రారంభిస్తారు. ఈ దీక్షను మండల కాలం 41 రోజుల పాటు కొనసాగిస్తారు. ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష, తులసి, చందనం, స్ఫటికం, పగడాలు, తామర పూసల మాలల ధరిస్తారు. ఇవి శారీరక, మానసిక ఆరోగ్యాన్నిస్తాయి. ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష చేపడితే అదంతా మిగిలిన జీవితానికి ఆదర్శం. శబరిమలలోని 18 మెట్లను ఎక్కి మణికంఠ స్వామి వారిని దర్శించుకోవడం ఈ దీక్ష ముగిస్తుంది. ఈ కాలంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సామాన్య జీవనం గడపడం అలవాటు పడుతుంది. నల్లటి దుస్తులే ఎందుకంటే అయ్యప్ప స్వామి దీక్షలో ఉండే వారంతా నల్లని దుస్తులని ధరిస్తారు. ఎందుకంటే శనిదేవునికి నల్లని రంగు అంటే మక్కువ. ఆ రంగు బట్టలు ధరించి నిత్యం పూజల్లో పాల్గొనే వారికి శని ప్రభావం ఏమాత్రం ఉండదని చాలామంది నమ్ముతారు. అంతేకాదు, చలికాలంలోనే అయ్యప్ప మాలను ధరిస్తారు. ఈ సమయంలో నల్లని దుస్తులు శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. ఈ దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిగా పరివర్తనం చెందడం ప్రారంభిస్తాడు. స్వామి అనే నిబంధన. అయ్యప్ప మాలను ధరించిన వెంటనే ప్రతి ఒక్కరిలోనూ నేను అన్న భావన తొలగిపోతుంది. శరీరానికి ఉండే పేరు, వాటి కోసం ధరించే దుస్తులు, తీసుకునే ఆహారం, శారీరక సౌఖ్యాలు, ఆచార వ్యవహారాలు, దినచర్య అంతా ఒకే ఒక చెప్పటలేగానే పూర్తిగా మారిపోతుంది. అందుకే అయ్యప్ప మాలను ధరించిన వ్యక్తిని అంతర్ధానంలో భగవంతుడి స్వరూపంగా, జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావనతో స్వామి అని పిలవాలని అయ్యప్ప దీక్షలో ఈ నిబంధనను విధించారు. ఎప్పుడు మాల వేయకూడదు. హిందూ ఆచారాల ప్రకారం సాధారణంగా కార్తీక మాసం నుండి మకర సంక్రాంతి మధ్యలో 41 రోజుల పాటు అయ్యప్ప మాలను ధరిస్తారు. అయితే తల్లిదండ్రుల్లో ఎవరు మరణించినా వారి కనీసం సంవత్సరం పాటు మాలను వేసుకోకూడదు. అలాగే భార్య మరణించిన తర్వాత 6 నెలల వరకు అయ్యప్ప దీక్షకు దూరంగా ఉండాలి. అయ్యప్ప దీక్షలో ఆరోగ్య ప్రయోజనాలు. అయ్యప్ప దీక్షలో ఉండేవారు నేలపై నిద్రించడం వల్ల వెన్ను నొప్పి సమస్యలు తొలగిపోతాయి, కండరాలు బలపడతాయి, దోహదపడుతుంది, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తెల్లవారుజామున నిద్రలేచి చల్లని స్నానం చేయడం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థ ఉత్తేజంగా మారుతుంది. ప్రతిరోజు దుస్తులను తడిపి శుభ్రం చేసుకోవడం అలవాటుగా మారుతుంది. క్రమం తప్పకుండా స్వామి పూజలో పాల్గొనడం వల్ల సంఘ జీవనానికి బాటలు వేస్తుంది. దీపారాధన చేయడం వల్ల ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. శాకాహారమై చేసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనంగా ఉంటుంది. గమనిక: ఇక్కడ అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించిన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు కానీ లేవు. నా వీడియో ఇంతవరకు చూసి ఆదరించిన వాళ్ళందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. అయ్యప్ప స్వామి పరిపూర్ణ అనుగ్రహం మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.